అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కార్న్తో రెసిపీ తయారు చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఎప్పుడైనా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, శనగపిండి, కారం, సాల్టు, చాట్ మసాలా, నిమ్మ చెక్క. ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించాలి. ఇలా 5 నిమిషాలు ఉడికాక ఇప్పుడు స్ట్రైనర్లోకి వాటర్ అంతా వంపేసుకోవాలండి. మొక్కజొన్నలోకి కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారము వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలపాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించాలండి. ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మాడిపోతాయండి. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న మొక్కజొన్నలకి కొంచెం సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసామండి, అందుకని కొంచెం వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ రెసిపీ తయారైందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.